జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సెల్యులాయిడ్ వండర్ వెనక ఎంతో మంది ఛాంపియన్స్. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ని మ్యాజికల్ గా చూపించిన డిఓపి విన్సెంట్ గారు, అందమైన సెట్స్ తో మరిపింపచేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం గారు, ఎడిటింగ్ స్కిల్ తో సినిమాకి సూపర్ టెంపోనిచ్చిన మన చెంటి గారు, పాటలు మాటలతో మెస్మరైజ్ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు, వీళ్ళందరి కష్టానికి ప్రాణం పోశారు ఒక లెజెండ్, ఒకే ఒక్క మాస్ట్రో ఇళయరాజా. ప్రతి పాట వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. అలాంటి కొన్ని స్టోరీస్ మీకు చెప్పనా? ఒక పాట ట్యూన్ని ఇళయరాజా గారు కంపోజ్ చేశారంట, కానీ పాట విని అన్ని మెలడీ క్లాస్ సాంగ్స్ అయిపోతున్నాయి. చిరంజీవి గారు, శ్రీదేవి గారు అంటే మాస్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని గట్టిగానే అభ్యంతరం వచ్చింది. రాఘవేంద్రరావు గారు ఆలోచనలో పడ్డారు, కానీ దత్తు గారికి రాజా గారి ట్యూన్ మార్చడం ఇష్టం లేదు. అప్పుడు వేటూరి గారు, మహానుభావుడు, ఇదే ట్యూన్ని మాస్ సాంగ్ చేస్తాను చూడండి అన్నాడు. అలా అబ్బని తీయని దెబ్బ రాశారు. క్లాస్ ట్యూన్ ని తెలుగు సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ మాస్ ట్యూన్ గా తయారు చేశారు ఆ ఇద్దరు లెజెండ్స్, ఇళయరాజా అండ్ వేటూరి. ఇందులో మరో విషయం ఏంటంటే, ఈ పాటని డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు మైసూర్, బెంగళూరులో జస్ట్ 2 రోజుల్లో ఫినిష్ చేశారు. అదే మళ్ళీ మరో సాంగ్ లో దేవకన్య మొదటిసారి మానస సరోవరంలో రావడం, అందాలలో మహోదయం పాట పిక్చరైజ్ చేయడానికి రాఘవేంద్రరావు గారు 11 రోజులు టైం తీసుకున్నారు. మరో పాట దినక్కుత్త దినక్కుర్రో, ఈ పాటకు కూడా వాహిని స్టూడియోలోనే భారీ సెట్ వేశారు. షూటింగ్ అయిపోగానే శ్రీదేవి గారు హిందీ సినిమా షూటింగ్కి ఫారెన్ వెళ్ళిపోవాలి. కరెక్ట్గా అదే టైంకి చిరంజీవి గారికి 104 డిగ్రీల హై ఫీవర్, ఒళ్ళు కాలిపోతుంది. ఓ పక్కన రిలీజ్ డేట్ May 9, ఒక్కరోజు తేడా వచ్చినా మొత్తం తేడా వచ్చేస్తుంది. అప్పుడు చిరంజీవి గారు హై ఫీవర్తోనే షూటింగ్కి రెడీ అయ్యారు. సెట్లోనే డాక్టర్, ఓవైపు స్పాంజింగ్ జరుగుతూనే ఉంది. చిరంజీవి గారు శ్రీదేవి గారితో డాన్స్. అసలు ఎక్కడైనా చిన్న తేడా అయినా కనీసం కనిపించిందా స్క్రీన్ మీద? అది చిరంజీవి గారంటే అని ఆ సంఘటన ఎప్పుడు తలుచుకుంటారు దత్తు గారు. అనుకున్న డేట్కి అనుకున్నట్టుగా రిలీజ్ చేయగలిగామంటే దానికి ఆయనకి వర్క్ అంటే ఉండే డెడికేషన్ ముఖ్య కారణం అని మనసు మెచ్చుకుంటారు. అందుకే ఒక్క కారణం కాదు, ఎన్నో యాంగిల్స్లో జగదేక వీరుడు అతిలోక సుందరి తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్ స్టోన్, ఎవరు ఎప్పటికీ రిపీట్ చేయలేని హిస్టారిక్ ల్యాండ్ మార్క్.